హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే ఈ ఊరికి బాడుగొచ్చాను ఫ్రెండ్స్. ఈ ఊరు పేర్లైతే తాత కాలవ, పిల్ల కాలవ, అడుసు కాలువ అనే పేర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ ఊరు సైడ్ అయితే ఇక్కడొచ్చి నాకు ఒక 1.5 year బ్యాక్ ఒక ఆవిడ పరిచయం అయిందనమాట. అంటే ఆటోలో ఎక్కుతూ ఉంటుంది. నాకు అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకునేది ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా నాకే ఫోన్ చేస్తుంది. వాళ్ళ ఊరి వాళ్ళు వచ్చినారంటే ఇక్కడికి వస్తారు కదా, ఇక్కడ టెంపుల్స్ చూడాలంటే కూడా నాకే ఫోన్ చేస్తుంది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఫోన్ చేస్తూ బాడుగులు చెప్తూ ఉంటుందన్నమాట. ఇలా ఏ ఊర్లకంతా పిలుచుకొని పోతూ ఉంటుంది. నాకు తెలియని ఊర్లు కూడా ఆవిడ వల్ల నాకు చాలా ఊర్లు తెలుస్తుందన్నమాట. ఈ మధ్యలో ఒకసారి అయితే ఎక్కడో ఊరు రామచంద్రాపురం కవతల లోపల పల్లెటూరు అనమాట. ఆ పల్లెటూరులోకి తీసుకెళ్ళింది. నాకు అడ్రస్లు అంతా తెలియవు. ఆమె ఫోన్ చేస్తే పిలుస్తుంది, వెళ్తూ ఉంటానన్నమాట. చూస్తాను, కాకపోతే తెలుసుకుంటా ఏ ఏరియాలు అనేసి మళ్ళీ తెలుసుకోవడానికి బాగుంటుంది అనేసి తెలియకపోయినా ఆమెతో వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అన్ని ఊర్లు చూపిస్తూ ఉంటుంది. అసలు ఈ పిల్ల కాలవ, తాత కాలవ అనేటువంటి నాకు ఫస్ట్ టైం తెలియదు. కాకపోతే ఆ లైన్లో వెళ్తా, గుడిమల్లం టెంపుల్స్కి బాడుగు వెళ్తూ ఉంటాను అనమాట. కానీ ఈ ఊరు లోపలికైతే వెళ్ళలేదు. ఆమె తీసుకెళ్ళాక నాకు ఇది అనిపించింది, తాత కాలం ఏంటో పేర్లు, కొత్త పేర్లు అంతా ఉంటాయి అనేసరి నాకు నవ్వు వచ్చింది అనమాట. కానీ చాలా మంచి వాళ్ళు, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి వాళ్ళంతా మన లైఫ్లో ఇలా ఎప్పటికీ ఎప్పుడో ఒక్కసారి నెంబర్ తీసుకునింది బాగా గుర్తుపెట్టుకొని మరి ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా నాకు ఫోన్ చేస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం వాళ్ళని మర్చిపోకుండా అభిమానంతోనూ, కావాలంటే వాళ్ళకి ఎవరో ఒకరు వస్తారు, రాకుండా పోరు. కాకపోతే లేడీ బాగుంటుంది, వాళ్ళ కన్వీనియంట్గా నేను ఓపిక్గా తీసుకెళ్తాను అనేసి ఆవిడ నమ్మకం అనమాట. అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ హస్బెండ్ అందరినీ తీసుకొని కూడా వస్తుంది, వెళ్తూ ఉంటుంది. వాళ్ళ కారు కూడా ఉంది ఫ్రెండ్స్. కారు ఉన్నా కూడా వాళ్ళు డ్రైవింగ్ చేసుకోలేక బయటికి వెళ్ళలేకుండా దానివల్ల నన్ను పిలుస్తారనమాట. ఇలా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. కొంతమంది అయితే మర్చిపోకుండా ఫోన్లు చేస్తారనమాట. ఇంతకుముందు వేరే నెంబర్ ఉన్నది ఫ్రెండ్స్. ఆ నెంబర్ నుంచి అయితే బయట కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వాళ్ళంతా కూడా కాంటాక్ట్లో ఉన్నారు. అసలు యాక్చువల్గా వాళ్ళు ఆ నెంబర్ పోసింది, వాళ్ళందరూ అలాగే వెళ్ళిపోయారు అన్నమాట. ఈ నెంబర్ ఇచ్చిన వాళ్ళందరూ మాత్రం గుర్తుగా ఫోన్లు చేస్తారు. వాళ్ళకి మనకి ఎప్పుడో రుణానుబంధం అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే గుర్తు పెట్టుకొని మరి వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. పిల్లలు గుర్తుపెట్టుకొని ఎక్కడెక్కడ తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ వచ్చే ముందు ఫోన్ చేస్తారు, మాట్లాడిస్తారు, తీసుకెళ్ళమంటారు, అభిమానంతో ఉంటారనమాట. తెలంగాణలో ఒక ఆంటీ అయితే బాగా గుర్తుపెట్టుకొని మరి నీకు ఈసారి వచ్చేటప్పుడు డ్రెస్సులు తెస్తానమ్మా, ఈ డ్రెస్ సైజ్ చెప్పు అనేసి చెప్తుంది అనమాట. నాకు వద్దులేండి ఆంటీ, పర్లేదు అంటే పర్లేదు అనేసి నా బిడ్డవే అమ్మ నువ్వు కూడా అనేసరి ఉంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడో వాళ్ళ ముక్కు తెలియదు, వాళ్ళ మొహం తెలియదు, మనకి ఒక ఆటోలో జర్నీలో పరిచయం అయ్యి వాళ్ళు వాళ్ళని అంతగా అభిమానించడం, అంతగా చూసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు పండక్కి ముందు వచ్చింది ఆంటీ అయితే. వచ్చినప్పుడు కూడా పండక్కి డబ్బులు ఇచ్చింది, తీసుకో డబ్బులు, ఏదైనా ఒక కొనుక్కో పండక్కి అనేసి. కొంచెం పెద్ద ఆవిడ, చాలా హ్యాపీ. అలాంటి వాళ్ళంతా మనల్ని గుర్తుపెట్టుకొని వచ్చిందే చాలకుండా నెక్స్ట్ మనల్ని అలా చెప్పడం చాలా హ్యాపీ కదా. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కొన్ని చదువుతాను ఫ్రెండ్స్. ఏం చదువుతానంటే ఎవరితోన్నా మనకి ఏదో రుణానుబంధం ఉంటేనే వాళ్ళని మనం కలుస్తాము అనేసి చదువుతాను కదా. ఇలాగా వీళ్ళంతా పరిచయమైనప్పుడు నాకు అది గుర్తొస్తుంది అనమాట. వాళ్ళు ఎవరో మనం ఎవరో, జస్ట్ ఒక ఆటో ఎక్కుతారు, దిగుతారు, కానీ వాళ్ళు వాళ్ళని అంతగా అభిమానించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం లేదు. కాకపోతే ఒక హ్యాపీ, వాళ్ళంతా గుర్తుపెట్టుకొని వాళ్ళంతా ఇదిగా మనల్ని చూసుకుంటామంటే ఒక చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏదో రుణానుబంధం అన్నట్టుగా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.